ఎవరన్నా ప్రశ్నిస్తే భయపడే విధంగా చేసినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ ఈ సంవత్సరాల్లో కష్టాల్లో ఇబ్బందులు ఉండి 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉండి పరిపాలన చేయడానికి కూడా వీలు కాకుండా చేసినటువంటి పరిస్థితులు ఉంటే మరి ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చింది. అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అటు కేంద్రం సపోర్ట్ కూడా ఇచ్చి ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు చెప్పారు. పెన్షన్లు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, రేపు త్వరలోనే రైతులకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు 3 విడతల్లో ఇచ్చే కార్యక్రమం కానీ, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, మరి ఇవాళ ముఖ్యంగా బ్యాంక్ పీరియడ్ లో మత్స్యకార సోదరుల కోసం ఇవాళ 20,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం విషయంలో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంటే మొట్టమొదటి నుంచి కూడా ప్రజా సంక్షేమం పట్ల అవగాహన ఉన్నటువంటి ప్రభుత్వం. అందుకని ఇప్పుడు అన్ని గ్రామాల్లోకి వస్తున్నాం, ప్రతి ఇంటికి వస్తున్నారు. మా నాయకులు కార్యకర్తలు వచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకుని అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ జరుగుతా ఉంది. అందులో భాగంగా ఇవాళ మన గ్రామానికి వచ్చాం. ఇప్పుడు అక్కడక్కడ గ్యాస్ సిలిండర్ సమస్య చెప్పిన తప్పకుండా ఎమ్మెల్యే గారు కూడా దానికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మార్కెట్ విషయం కూడా సిటీలు ఏర్పాటు చేయడానికి కూడా తప్పకుండా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మత్స్య సంపద మీరు తీసుకొచ్చినటువంటి దాన్ని వెంటబెట్టుకోవాలంటే ఇక్కడ ప్లాట్ఫామ్స్ రిక్వైర్మెంట్ ఉంది. డెఫినెట్ గా ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయడానికి కూడా ఇవాళ డెఫినెట్ గా ప్రభుత్వం అవకాశం ఉంది. డెఫినెట్ గా అది కూడా మనం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ ఇళ్ల గురించి కూడా నాకు చెప్పారు. కొన్ని హౌసింగ్ ఇళ్ళు మరి చాలా ఇంకా వేసుకోవాల్సిందని చెప్పారు. డెఫినెట్ గా దానికి 2.5 లక్షల రూపాయలు వాళ్ళ ప్రభుత్వం మరి ఉచితంగా ఇస్తుంది. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి రాబోయే కాలంలో ఈ పల్లం గ్రామంలో ఒక్కడి కూడా పూరీలు ఉండడానికి వీలేదు, మొత్తం డాబాలు వచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేసి ఈ ప్రభుత్వంతో ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే కాలంలో మీరు చూస్తారు